నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. 2024 సంవత్సరం ఎలక్షన్ల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీరంతా కూడాను ప్రజలందరికీ కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పేవారు. 2019 నుండి 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం అంటూ వారు ప్రజలకు ఊదరగొట్టారు. అయితే ఇటీవల కాలంలో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఈ అన్ని పచ్చి అబద్దాలని తేలాయి. ఎందుకంటే మొట్టమొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అంటే మొట్టమొదటి స్థానంలో ఉండేది 2019 నుండి 24 సంవత్సరం మధ్యలో. దక్షిణ భారత రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండేది. అదే దేశంలో 5వ స్థానంలో ఉండేది. రెండవది ఇండస్ట్రీ సెక్టర్ ఏదైతే ఉందో అందులో కూడాను దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 మొదటి స్థానంలో ఉండేది. దేశంతో పోల్చుకుంటే 8వ స్థానంలో ఉండేది. ఇటీవల కాలంలో జీఎస్టీ కూడాను ఒకసారి గమనిస్తే దేశంలోనే నెంబర్ 1 మొట్టమొదటి స్థానంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 17, 18 స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయిందని అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళు చెప్పింది, ప్రజలకు చెప్పిందంతా అబద్దం, వీళ్ళు చేసేదంతా కూడా అబద్దం అని తేలుతుంది. ఇక మీదటైనా సరే ఇలాంటి అసత్యాలు మానుకోవాలి. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది చేతల్లో చేసి చూపించాలి. అంతేగాని 4 సెట్లు వేసేసి మేము అభివృద్ధి చేశామని చెప్పుకోవడం తగదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. కాకపోతే ఈ యొక్క మెజిషియన్ ట్రిక్స్ అన్ని కూడాను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేసామో గానీ ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు అర్థమైపోతున్నాయి. రాను రాను మీరు ఇలాంటివి చేసి దిగజారిపోతున్నారు. అందుకని మీరు ఇలాంటివి మానుకొని మీరేమన్నా చేయాలి అని అనుకుంటే నిజంగా మీ మాటల్లో చెప్పింది చేతల్లో చేసి చూపించాల్సిందిగా నేను పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల యొక్క సంక్షేమం అలానే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని ఇప్పటికైనా ప్రజలు, అలానే ఏదైతే ఈ పచ్చ మీడియా ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియచెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.